హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసిందండో. ఈరోజు ఆంధ్ర స్టైల్లో పొటాటో ఫ్రై ఎలా చేద్దామో చూసిద్దామా. మన కిచెన్ వ్లాగ్లో ఈరోజు మంచి రెసిపీ చేస్తున్నానండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ. పాతకాలంలో అమ్మలు చేసే వంట ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. నేను సింపుల్గా టేస్టీగా చేస్తానండి. ఒకప్పుడు భోజనాలు అనగానే కంపల్సరీ ఇదే పెట్టేవాళ్ళు. దానికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరే కావాలండి. దీనికైతే కనుక అల్లము, ఇప్పుడు దుంపలు ఉన్నాయి కదా, దుంపలు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి దుంపలు ఉడకపెట్టేసుకోవాలి. ఇలా చాకు గుచ్చితే మనకు దిగేటట్టు దుంపలు అయితే ఉడకాలండి. మనం ఉల్లిపాయలు చక్కగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం పకోడీ కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే కనుక ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఇది బిగినర్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే కొబ్బరి లవ్ చేశాను. ఇదైతే కనుక చాలా టేస్టీగా ఉందండి. మాకైతే బాగా నచ్చేసింది. ఇంకా రైస్ అనేది ఉంది కదా, కొంచెం రైస్ మిగిలిపోయింది. రైస్ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ దుంపలన్నీ ఉడికిపోయినాయి. పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అనేది పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. మనకి దుంపలు ఎన్ని తీసుకుంటే ఉల్లిపాయ కూడా అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు చాలామంది నార్మల్గా చేసే పని ఏంటి, నూనె వేయడవగానే తాలింపు గింజలు వేస్తారు. నేనైతే కనుక తాలింపు గింజలు వేయనండి. మీరు కావాలి అంటే ఇక్కడ వేసేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం మధ్యలోనే తాలింపు గింజలు వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కనుక నూనె వేడైన దాకా వెయిట్ చేద్దాం. వేడైపోయిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా నలుపుకుంటూ ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు నేను చెప్పాను కదా, ఈ విధంగానే పొడవుగా కట్ చేసుకోవాలి. దుంపలు ఎన్ని ఉంటే ఉల్లిపాయ కూడా అన్నీ తీసుకోవాలండి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు స్వీట్ ధనం ఉంటుంది, దుంపలో చప్పదనం ఉంటుంది. కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువ ఉంటేనే దీనికి బాగుంటుంది. దీనికి పచ్చికారమే వాడతామండి. ఎండు కారం అయితే అస్సలు వాడము. పచ్చికారమే వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే మీరు ఉప్పు వేసేసుకుని త్వరగా వేగిపోతుంది. నేనైతే ఉప్పు వేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను మసాలాలోనే ఉప్పు వేస్తున్నా. మసాలా అంటున్నాను, ఏమే వేస్తానో చూస్తున్నారు కదా. ఇక్కడైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను. ఇక్కడైతే అల్లం ముక్కలు వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. జీలకర్ర తీసుకోవాలి, కల్లుప్పు ఇంతవరకు కలిపి చక్కగా మిక్సీ వేసుకోండి. కొంచెం ఒకవేళ నలగలేదు అంటే కనుక కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా వేసేసుకోండి. కావాలంటే కొంచెం బరగ్గా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే పేస్ట్ అనేది ప్రాపర్గా నలిగేటట్టు చూసుకుంటానండి. కాబట్టి చుక్క నీళ్ళు వేసేసి చక్కగా వేసేసుకుంటా. ఇప్పుడైతే పోపుకు కూడా నేను అన్నీ పక్కన పెట్టేసుకున్నాను కదా. ఎండుమిరకాయలు ఈ మిక్సీలో ఉప్పు, కొబ్బరి ఇవన్నీ వేసేసి కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసుకోండి. నేనైతే ఈ పచ్చిమిరకాయ కొంచెం కారం తక్కువగానే ఉందండి, కాబట్టి ఎక్కువగానే తీసుకున్నాను కొంచెం. ఇంకా మీరు ఎప్పుడైనా సరే పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండిపోయినాయి, పొడైపోతున్నాయి అని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు కలిపి కొంచెం చిటికెడు పసుపు కలిపి మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరకాయలు ఒక్కోసారి పొడైపోతూ వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అయితే డీప్లో స్టోర్ చేసుకుంటామండి. ఈ విధంగా మనకు పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ ఏమేమి వేసాను పేస్ట్ అనేది తెలుసు కదా. ఇంకా వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ అయితే రాసేసేయండి. ఇప్పుడు ఏంటి మీరు తాలింపు గింజలు ఇప్పుడు వేస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకు ఎండుమిరపకాయలు వేస్తున్నా అంటే మనకు ఉల్లిపాయలు వేగేటప్పటికి పోపు అనేది వేగిపోతుంది. లేదు మనం ఫస్టే మనం పోపు వేసాము అంటే కనుక ఉల్లిపాయలతో పాటు అది మాడిపోతుంది. నేనైతే కనుక ఈ టిప్ ఫాలో అవుతా. మీరు కావాలి అంటే ముందే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే దుంప చాలామంది డైజెస్ట్ అవ్వదు అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఇంగువ వేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది దుంప తినకూడదు, దుంప తింటే ఒళ్ళు వచ్చింది అలా అంటున్నారు. అదేమీ లేదండి. అదైతే కనుక అపోహ. దుంప అనేది తినడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వుని పీల్చేస్తుందండి. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి నేనైతే చెప్తున్నా. నేనైతే కనుక వీక్లీ కనీసం 2 times అయినా బంగాళదుంప ఏదో ఒక విధంగా వండటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు చేశారు కదా, నేనైతే దుంపలు కట్ చేసుకుంటూ ఉన్నాను. ఒక పక్క అయితే ఇవి వేగుతుంది. ఎంతమందికి ఇలా తినడం ఇష్టం చెప్పండి? బంగాళదుంప ఉడికిన దుంపలో పైన ఉప్పు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? నేనైతే కనుక దుంపలు ఉడకబెట్టినప్పుడల్లా కనీసం ఒక దుంప నా కోసరం ఇలా వేసుకుంటానండి. అదైతే నేను తినేస్తాను. ఇక్కడైతే కనుక బియ్యం కూడా కడిగేసి రైస్ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం ఉడికేటప్పటికి ఈ పళ్ళన్నీ అయిపోతే ఈలోపు ఏంటంటే బియ్యం కూడా నిండుకొని ఇప్పుడు బియ్యం ప్యాకెట్స్ అయితే పోస్తున్నానండి. బాస్మతి రైస్. ఇంక ఇవి ఏంటంటే 2 kgs
రైస్ ప్యాకెట్స్ అండి. అదివరకు 25 కిలోల బస్తా తెచ్చేవాళ్ళు, ఈసారి అయితే 2 కిలోల బస్తా 2 కిలోల ప్యాకెట్స్ తెచ్చారు. అవి పొయ్యాలంటే పెద్ద ఇసుకండి. ఓ పక్క ఇలా కూర చేసుకుంటూ ఇట్లా నేను బియ్యం కూడా పోసేస్తూ ఉంటాను. మనం వంటగదిలోకి వచ్చామంటే ఒక పనికి 4 పనులు చేసేసుకోవచ్చు కదా. చాలామంది అదేంటి కచ్చీప్లో ఏదో పెట్టారు అనుకుంటున్నారు, అదేమి లేదండి. పసుపు, నేను గణపతిని చేస్తాను కదా వినాయక చవితికి, కొంచెం పసుపు తీసి నేను గణపతిని చేసిన పసుపు ఉంటుంది కదా తీసి ఇట్లా గుడ్లో మూట కట్టేసి బియ్యం దాంట్లో వేస్తాను. కాబట్టి అదేనండి మీరు చూస్తున్నది. అయితే ఏదో పెట్టింది ఏమో అనుకోకండి, డబ్బులు ఏం పెట్టలేదు. చాలామంది వెనకట్లో ఏం చేసేవాళ్ళు అంటే బియ్యం రమ్ములో డబ్బులు పెట్టేవాళ్ళు, ఇలా మూట కట్టి. నేనైతే డబ్బులు వెనకేయలేదండి గణపతిది. కొంచెం పసుపు తీసి నేను ఇలా పెట్టుకున్నాను. ఈ లోపు ఏంటంటే నాకు ఆ బియ్యం పోసేటప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. చూస్తున్నారు కదా మీరు. మసాలా కూడా మనం వేసిన తాలింపు గింజలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే కనుక నేను ఇందాక వేసుకుంది మిక్సీ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్లో ఏమేమి వేసాను ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతానన్నా కదా, ఆ క్వశ్చనే ఇదండి. నేను ఏమేమి వేసాను అనేది కామెంట్ చేయండి. ఇదైతే కనుక పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇది మినిమం 10 మినిట్స్ నేనైతే బాగా సిమ్లో పెడతానండి. 10 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేదాకా వేయించుతాను. ఇప్పుడైతే కొంచెం సంబార్ వేసాను. ఇది సంబార్ అంటే ఏమేంటో మీ అందరికి తెలుసు. మీరు కామెంట్ నాకు రాసేసేయండి, ఏం వేసాను ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా మొత్తం పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు నా రెసిపీ ఏదైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో తీసి పెట్టండి. ఇన్స్టాలో విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ ఫోటోనే పెట్టండి. ఫోటో పెట్టిన తర్వాత మీరు ఆ వీక్ పెట్టిన వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. ఇట్లా నేను మీకు ఫోటో పెట్టానంటే అది షార్ట్ వీడియోలాగా చేస్తానని 1 వీక్ to 10 డేస్ లోపు నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే బంగాళదుంపలు ఉడికినవి ఉన్నాయి కదా, ఆ దుంపలు అయితే దీంట్లో వేసాను. ఇది వేసి బాగా కలిపేసుకోవాలి. జాగ్రత్త కలుపుకోండి. బంగాళదుంప చిదురవ్వకుండా ముక్కలుగానే మనకు కనిపించాలి. ఈ విధంగా స్లోగా మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఈరోజు నేను అసలు మొత్తం మీద ఏమేమి పని చేశాను ఏంటి అనేది ఇప్పటివరకు ఫాలో అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేయండి. దీని టేస్ట్ అయితే డబల్ అవుతుంది. ఇది నేనేంటంటే ఈరోజు కాస్త ఎక్కువగానే చేశాను. దీన్ని రేపొద్దున మసాలా దోశలాగా చేయటానికి యూజ్ చేస్తానండి. నైట్ ఈ కర్రీ చేశానంటే మార్నింగ్ మసాలా దోశకి ఈ కర్రీనే యూజ్ చేస్తాను. ఈ సమోసాకు కూడా బాగుంటుంది, మసాలా దోశకి బాగుంటుంది. నేనైతే మసాలా దోశ కోసమని కాస్త ఎక్కువగా చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. అది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి హ్యాపీగా అన్నీ చేసేసేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక నా ఫోటో అనేది పంపేయటం మర్చిపోకండి. పంపించిన తర్వాత నేను కంపల్సరీ షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా, చూస్తుంటే తినాలనిపించేస్తుందా? తినేసేయండి, చేసుకోండి. నేనైతే ఇది తినేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో వస్తాను.